కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో కాంగ్రెస్ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు బ్రహ్మానందరెడ్డి. జమ్మలమడుగులో జరిగిన అభివృద్ధి మొత్తం దివంగత నేత రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ హాయంలోనే జరిగిందన్నారు. వైఎస్ఆర్ తర్వాత వచ్చిన నాయకులు కేవలం రాష్ట్రాన్ని దోచుకునేందుకే అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తనని ఎన్నికల్లో గెలిపిస్తే జమ్మలమడుగును మరింత అభివృద్ధిలో తీసుకెళ్లి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రెడ్డి కుమార్తె షర్మిలమ్మ గారి ఆశీస్సులతో, అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారి ఆశీస్సులతో, అలాగే కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మన జమ్మలమడుగు నియోజకవర్గ ఓటర్లు చాలా మేధావులు, విజ్ఞులు, అన్ని తెలిసిన వాళ్ళు. కాబట్టి ఈ 5 సంవత్సరంలో ఈ గవర్నమెంట్ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఏమీ చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంతో ఇంతో రోడ్లు కానీ డెవలప్మెంట్ అయితే జరిగింది. ఆయన ఉన్నప్పుడు బ్రహ్మణి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. తర్వాత ఆయన మరణానంతరం అది అట్లే ఆగిపోయింది.